సభాధ్యక్షులు తమ్ముడు పత్రికి వేదిక మీద విద్యార్థి మిత్రులందరికీ కూడా మరియు ప్రముఖులకి వేదిక మీద జైలు జై సామాజిక తెలంగాణ ఉద్యమాభివృద్ధి బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పెట్టిన సందర్భంగా చర్చ జరిగింది. ఈ ఆర్టికల్ 3 చర్చ సందర్భంగా చిన్న రాష్ట్రాలు ఎందుకు అవసరం, దేనికోసం ఈ చిన్న రాష్ట్రం కావాలి దేశంలో? కొన్ని రాష్ట్రాలు అతిపెద్ద రాష్ట్రాలుగా, కొన్ని రాష్ట్రాలు అతి చిన్న రాష్ట్రాలుగా ఉంటే అతిపెద్ద రాష్ట్రాలుగా ఉన్న రాష్ట్రాలన్నీ ఆధిపత్యం చేసే దేశంలో లైక్ ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ లాగా. కాబట్టి రాష్ట్రాలన్నింటినీ 3 కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం చేయాలి అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాలు ఏర్పడి చిన్న కులాలకు తోడ్పడ్డారు. చిన్న రాష్ట్రాల్లో ఎందుకు కావాలి చిన్న రాష్ట్రాలు అంటే కింది కులాలు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు అనేక రకాల అణిచివేతకు, అన్యాయాలకు, అంటరానితనానికి, హింసకు, ఇలా అనేక భూమి లేకుండా, వృత్తి లేకుండా, ఉద్యోగం లేకుండా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ 93% తెలంగాణలో ఉన్న బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడే విధంగా, వాళ్ళకు ఉపయోగపడుతుంది రాష్ట్రం వస్తే అని చెప్పేసి ఆయన భావించాడు. సో చిన్న రాష్ట్రాలు వస్తే చిన్న కులాలకు తోడ్పాటు జరగలేదు. ఎందుకు? తప్పు మనదే, విద్యార్థులు కానీ తప్పు, ఉపాధ్యాయులు కానీ తప్పు జరిగింది. అక్కడ మాలాంటి వాళ్ళు ఒక అస్సాము విద్యార్థి జన పరిషత్ విధాయకులు ఒక రాజకీయ నిర్ణయం తీసుకుని ప్రఫుల్ల కుమార్ మహాత్ర నేతృత్వంలో మొట్టమొదటిసారిగా ఒక విద్యార్థి నాయకుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఉస్మానియా విద్యార్థి ముఖ్యమంత్రి కావాలని నేను ప్రతిపాదించాను. తెలంగాణ మొదటి రాష్ట్రానికి ఈ బహుజనుల నుండి, ఈ బడుగు బలహీన వర్గాల నుండి నేతృత్వం వహిస్తున్న ఈ విద్యార్థి నాయకులు మొదటి ముఖ్యమంత్రి కావాలని నేను ప్రతిపాదించాను. అందుకు రాజకీయ నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి ప్రతిపాదిస్తే మరి ఏమైందో చరిత్రలో మీకు కనబడదు. ఎందుకు జరగలేదు, ఎందుకు ఆ ప్రతిపాదన అమలు కాలేదు? 5 లక్షల మందితో విద్యార్థి సంఘం మీటింగ్ పెట్టిన వారు ఇప్పుడు కనీసం 5,000 మందితో మీటింగ్ పెట్టలేని పరిస్థితి ఎందుకు కట్టబడదు? కారణం ఎవరు? ఇవాళ తెలంగాణ ఉద్యమం అంటే వెలవరెడ్డి వర్గాల ఉద్యమంగా మారిపోయింది. మేము ముఖ్యమంత్రి కావాలనే కొట్లాటకు అది దారితీసింది. మరి ఎవరు ముఖ్యమంత్రి కావాలి? నేనైతే ఆ రోజు చెప్పిన, ఈ రోజు కూడా చెప్తున్నా, తెలంగాణ సాధించిన ఘనత విద్యార్థుల వల్లనే, విద్యార్థుల వల్లనే, వాళ్ళ ఆత్మ బలిదానాల వల్లనే, వాళ్ళ పోరాటం వల్లనే, ఆ డిసెంబర్ 10 పోరాటం పిలుపుతోనే భయపడ్డ కేంద్రం, చలో అసెంబ్లీకి నేను ఇచ్చిన పిలుపు భయపడ్డ కేంద్రం. ఈ మాట స్వయంగా ఆనాటి కేంద్ర హోంశాఖ మంత్రి మేమైనా కలిసినప్పుడు ఉద్యమం చేసి చైర్మన్గా మేమైనా కలిసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, మేము అందరినీ మేనేజ్ చేస్తున్నాం రాజకీయ పార్టీలను. ప్రొఫెసర్ గారు, మేము మేనేజ్ చేయకపోతుంది ఒక విద్యార్థులు మాత్రమే, మేనేజ్ చేయకపోతున్నాం. అన్ని రాజకీయ పార్టీ కేసీఆర్ గారు మా వైపు ఉన్నాడు, మాతోనే అలయన్స్ లో ఉన్నాడు, మీకు చెప్పినట్టే ఇంటున్నాడు. అన్ని రాజకీయ పార్టీలు మాత్రమే ఉన్నాయి, కానీ విద్యార్థులు కానీ మేము మేనేజ్ చేయలేకపోతున్నాం, ఏం చేయాలి అని అడిగితే తెలంగాణ ఎలానే తెలంగాణ విద్యార్థి ఇస్తే విద్యార్థి ఉద్యమం చల్లబడుతుంది చెప్పారు. నీళ్లు నిధులు నియామకాలు అనే త్యాగంతో వచ్చిన పోరాటంలో ఆ 3 కూడా సాధ్యం కాలేదు. కాబట్టి చివరికి కనీసం తెలంగాణ ఇవ్వండి మీ నాయకత్వంలో, నేతృత్వంలో అని చెప్పేసి మేము ప్రతిపాదించడం జరిగింది. ఈవెన్ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో కూడా మీరు ఎంతమంది చదువులో నేను నాకు తెలియదు కానీ విద్యార్థి లోకం చాలా స్పష్టంగా చెప్పింది, బడుగు బలహీన వర్గాల ఉద్యమంలో ఉందని చెప్పింది. వికిలీక్స్ రిపోర్ట్ ఏం చెప్పింది? ఉస్మానియా విద్యార్థులంతా కూడా బడుగు బలహీన వర్గాలే. తెలంగాణలో 93% ఉన్న ఈ బడుగు బలహీన వర్గాలు
సస్పెండ్ రిపోర్ట్ అసెంబ్లీలో ఆనాడు స్పీకర్గా ఉన్న పేరు స్పీకర్ నారాయణ మనోహర్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు, ఇది ఉస్మానియా యూనివర్సిటీలో కొంతమంది మాదిగా ఆయన ఇతర విద్యార్థులు బడుగు బలైన వర్గాల విద్యార్థులు పోరాటమే తప్ప ఇది ప్రజా పోరాటం కాదని చెప్పాడు. కానీ సకల జన సమ్మె నేతృత్వం వహించిన మన కోదండరాం సార్లు చూసాం మనము ఎలా ఏ రకంగా అన్ని వర్గాలు పార్టిసిపేట్ అయ్యారో, ఏ రకంగా తెలంగాణ రాష్ట్ర సభలో కీలక భూమిక పోషించిందో. సో ఇవాళ విద్యార్థి లోకం అత్యంత కీలకంగా తెలంగాణ రాష్ట్ర సభలో ముందుండి నడిపించిన చరిత్ర వాళ్ళ. మరి అట్లాంటి వాళ్ళకి 7 కోట్ల రూపాయలు కూడా ఆయన మాఫీ చేయలేదు కేసీఆర్ గారు. 4 వాళ్ళు మెస్సు బకాయిలు మాఫీ చేయమన్నారు. 100 రోజులు ఆర్ట్స్ కూడా మెస్సులన్నీ క్లోజ్ అయ్యాయి, బకాయిలు ఉన్నాయి 7 కోట్లే, మొత్తాలు 7 కోట్ల రూపాయలు. 7 కోట్ల రూపాయలు బకాయిలు మాఫీ చేయండి అని చెప్పి ఒక 100 రోజులు ఉద్యమం చేసినా సరే ఆయన మాఫీ చేయలేదు. ఎందుకు మాఫీ చేయలేదు? ఎందుకు మాఫీ చేయలేదంటే ఆయన వచ్చినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో మామూలు చెప్పులు పెట్టేది పోరాడు. మామూలు చేసిన తప్పేంటంటే మాకు అన్యాయం చేస్తున్నా కూడా ఈ చెప్తాను తప్పిందని ధోరణితోనే మా పిల్లలంతా తమ నిరసనను తెలియజేశారు. 10 ఉస్మానియా ఉత్సవాలు జరుగుతున్నాం. అదే ముఖ్యమంత్రి స్థానంలో విద్యార్థి నాయకుడు ఉంటే ఏంటి ప్రశ్న చెప్పండి. 7 కోట్ల లెక్కన లక్షల కోట్ల బడ్జెట్ లో 7 కోట్ల లెక్కన మీరు అసలైన పదవిని వదిలిపెట్టారు. మీరు మాకు 750 గజాల స్థలం ఇవ్వండి, లేకపోతే మాకు గుర్తుకు కానివ్వండి, లేకపోతే మాకు చేసేది, లేకపోతే ఇంకా మాకు వడ్డీ లేని రుణాలు ఇవ్వండి, మాకు ఒక అమరవీల సుఖం కట్టేది. ఇవి ఎంత చాలా చిన్న కోరికలు. ఇంత చిన్న కోరికలు అంటే నా దృష్టిలో అరే అధికారం మీ చేతిలోకి తీసుకోండి అంటే అధికారం అగ్రవాళ్ళకు అప్పచెప్పి ఇలా అడుగునే స్థితి మీకు ఎదుగా నాకు అర్థం కాలేదు. 93% ఉన్న మనం తెలంగాణ సమాజంలో మనం ఎందుకు అధికారం రావు? మీరు కరెక్ట్గా ఉంటుంటే, మీరు కరెక్ట్గా ఉద్యమం చేస్తుంటే మనం ఎందుకు రావు? బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం కోరుకున్నాడు? చిన్న రాష్ట్రాల్లో ఏర్పాటుతో చిన్న కులాలకు అధికారం వస్తుందని చెప్పాడు. వచ్చిందా? తప్పెవరిది చెప్పండి. మనదే కాదా? 100-200% మనదే. ఒప్పుకోవాలి మనం. ఏదో వాళ్ళని వీళ్ళందరికీ ఇలా అగ్రవాళ్ళందరికీ మనం ఏదో సంకలి తెలుసుకొని సంతోషపడు కాదు. వాళ్ళు నిజంగా కష్టపడుతున్నారు, మహానిష్టం కష్టపడుతున్నారు. రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్న సందర్భంగా నేను ముఖ్యమంత్రి అవుతాను. ఆయన తెలంగాణ ఉద్యమంలో లేడు, కానీ ముఖ్యమంత్రి అవుతానడా కాదుగా అవుతానని ఉన్నాడు, అనుకున్నాడు. ఆయన తీరు మరి అభినందించాలా వద్దా? 100% అభినందించాలి. ఎందుకంటే ఆయన ఒక లక్ష్య సాధన కోసం పనిచేస్తున్నాడు. అంత సీరియస్ గా ఒక పదవి, ఒక అధికారాన్ని సాధిస్తారు. నీకు ఎందుకు లేదు? మనకు ఎందుకు లేదు? మనకు ఆ చైతన్యమే లేదు. పొలిటికల్ పాలసీ మాస్టర్ కి అని చెప్పిన అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ పొలిటికల్ పాలసీ మాస్టర్ కి అన్నాడు. ఎందుకన్నా మాస్టర్ కి అని? టు ఓపెన్ ఎనీ డోర్ ఆఫ్ ది డెమోక్రసీ, పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కి. రాజకీయ అధికారం అనే మాస్టర్ కి చేపట్టండి. ఇవేం లెక్క మీరు మీకు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో నిర్ణయించేది మీరే నిర్ణయం చేస్తారు. ఏం చేయాలని మీరే నిర్ణయం చేస్తారు. ఎట్లా వాడాలి బడ్జెట్ అని ఇప్పటికీ మన వాళ్ళ దళితుల పరిస్థితి ఏం తెలుసా? అసైన్ భూములు 24,45,000 ఎకరాల భూములు ఏమైనా తెలియదు తెలంగాణలో. ఎస్సీ ఎస్టీలకు, పేద బీసీలకు కేటాయించిన భూములు వెళ్ళిపోయినా తెలియదు. ధరణి వచ్చిన తర్వాత ఆఫర్ అయిపోయినాయి. లక్షల కోట్ల రూపాయలు చేసే భూములు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో మీకు తెలుసు. ఇవాళ నీళ్లు వెళ్ళిపోయినా తెలుసు. భూములు ఉండలేక నీళ్ళు పోతాయి కదా. నీళ్ళు వెళ్ళిపోయినాయి, భూములు ఉండలేకపోయినాయి. భూములు ఎవరికి ఉన్నాయి? దొరలకే ఉన్నాయి. కమ్మ, రెడ్డి, కాపు, వెలమ ఇట్లాంటి వాళ్ళకే ఉన్నాయి. సో
సో కాబట్టి నీళ్లు కానీ నిధులు కానీ నిధులు అయిపోయి ఈ వర్గాలకు ఎందుకు నిధులు రాలేదు? ఏ వీళ్ళు అడుగుతున్నారు గుర్తమ్మ కోరికలో 250 గజాల స్థలం ఇవ్వడానికి, 250 గజాల స్థలం ఇవ్వడానికి ఎంతమంది ఉన్నారో గుర్తించడానికి ఇది ఏమైనా బ్రహ్మ విద్య రాయి ఎవరు మేనిఫెస్టోలో ఉన్నదే అంశం కదా. ఇంతవరకు ఎందుకు ఐడెంటిఫై చేయాలి? మాలాంటి వాళ్ళకి అడిగినా కూడా పదవులు ఇస్తారు. మేము ఉద్యోగంలో ఎంత సీరియస్ ఉన్నాము, మేము ఉద్యోగంలో ఎంత సీరియస్ ఉన్నాము, అన్ని రకాల ఆధారాలు ఉన్నాము, అన్ని రకాల ఆధారాలు ఉన్నాము. వాళ్ళని అడుక్కోవాలట. వాళ్ళు అడుక్కున్నా మనకు దిక్కు లేదు, దివాలు లేదు. అదే అధికారం మన చేతిలో ఉంటే ఎట్లుండేది? మనమే ఇచ్చే స్థాయి ఉంటే అన్ని పదవులు మనకే ఇస్తాం కదా. ఇవాళ కార్పొరేషన్ పదవులు ఎవరిపోయి, అప్పుడైనా ఇప్పుడైనా ఎవరిపోయి, ఎవరు కాకపోయి ఎమ్మెల్యేలు ఎవరైపోయారు? 46 మంది ఒక సామాజిక వర్గమైన బీసీలు 19 మంది. ఎంతమంది జనాభాలో బీసీలు మనకు కులగలన 56% బీసీలు ఉంటే జనాభాలో వాళ్ళు 19 మంది ఎమ్మెల్యేలు, 5% రెడ్లు ఉంటే 46 మంది ఎమ్మెల్యేలు. మరి ఇది రెడ్ల రాజ్యమా బీసీల రాజ్యమా? ఎస్సీఎస్ల రాజ్యమా? ఇది పుణ్యం న్యాయం. ఎస్సీఎస్లో ఆయన రాజకీయ రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి అనివార్యంగా వాళ్ళు సీట్ చేయాల్సి వస్తుంది. లేకపోతే ఆయన వచ్చే పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి ఇంట్లో మనం ఎవరినో నిందించడం కాదు, తప్పు మనది, తప్పు మనదే. బహుజనులే తప్పు, 100-200% మనదే. మనకే చైతన్యం లేదు, మనకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు చిన్న రాష్ట్రం కావాలో అర్థం కాలేదు. చదువు కూడా పోరాటం చేస్తా ఉంటాం మనం. ఎందుకు చేస్తామో తెలియదు మనకు. అయ్యో అయిపోయింది అంత, అయ్యో అయిపోయింది తెచ్చిందో అని ఏం చేసిండట. మళ్ళీ ఇప్పుడు రిటైర్ ఇచ్చి మళ్ళీ రిటైర్ చేసిన మళ్ళీ కొట్లాడతాం, ఇంకో ఇచ్చిండ. అది ఏంది భయ? చదువుకున్న వాళ్ళు కూడా ఇంత అజ్ఞానంగా ఆలోచిస్తే చదువుకోని పరిస్థితుల్లో ఊళ్ళలో ఉన్న పరిస్థితి ఏంటి మన పరిస్థితి? కాబట్టి విద్యార్థులు కోరుతున్న గొంతు కోరుతలేము కాదు అవి. పాపం ప్రొఫెసర్ కోదండరామ్ సార్ విద్యాశాఖ మంత్రి అయితే నాకు కూడా సంతోషం. ఎందుకంటే చదువుకున్న వాడు ఉద్యమంలో అదే కావాలి కావాలని నాకు ఎందుకంటే ఆయన ఉద్యమంలో సీరియస్గా ఉన్నాడు. తర్వాత విద్యావంతుడు ప్రొఫెసర్, ఆయనకు అనుభవం ఉంది, విద్యార్థుల సమస్య అనుభవం ఉంది, ఆయనకు అన్ని సమస్యలు అనుభవం ఉన్నాడు. ఇట్లాంటి వాడిని కాల్చలేదు పాపం. ఆయన ఎమ్మెల్సీగా పరిమితం చేసుకుంటున్న వీళ్ళు, కానీ ఎందుకు విద్యాశాఖ మంత్రి కాకూడదు? సాగు గురించి ఎందుకు చర్చ జరగట్లేదు? కాబట్టి విద్యార్థులంతా బలంగా ఆయన మంత్రి పదవి కావాలని కొట్లాడితే తప్పలేదు. ఎందుకంటే ఉద్యమంలో ఆయన సీరియస్గా ఉన్నాడు ఆయన ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కానీ కోదండరామ్ సార్ మరాఠీ గురించి కూడా మీలాంటి గురించి మాలాంటి గురించి కూడా ఆలోచించారు. మాకు కూడా అవకాశం రావాలని చెప్పేసి ఆయన చెప్పాలి, చెప్పేటోళ్ళు చెప్పాలి మనందరికీ కూడా. కానీ అది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే అంత కోటి, చాలా పెద్ద కోటి ఉంటుంది అక్కడ, అంత ఈజీ కాదు. కోదండరామ్ సార్ కూడా పాపం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి ఉంటుంది అక్కడ. ఆ పరిస్థితి కూడా తెలుసు, పాపం సార్ గురించి మనకు కూడా తెలుసు. అందుకే సార్ కూడా మనం ఇక్కడ నిందించి ఏమి తప్పు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఓపెన్గా చెప్తున్నాను, కోదండరామ్ సార్ లాంటి వాళ్ళకి విద్యాశాఖ మంత్రి ఇవ్వాలని నేనైతే స్వయంగా డిమాండ్ చేస్తాను. తర్వాత ఉద్యమకారులను గుర్తించడం అనేది చాలా ఈజీ ప్రక్రియ. ఉస్మానియా మీరు పేపర్లో రికార్డ్స్ చూడొచ్చు, ఆ రోజు ఈ టీవీ రికార్డ్స్ చూడొచ్చు, వీడియో క్లిప్పింగ్స్ చూడొచ్చు. ఒక 2 గంటలు 3 గంటలు కూర్చుంటే ఒక రోజంతా కూర్చున్నా కూడా మొత్తం ఎవరెవరైందో అలా కనపడుతుంది. వాళ్ళ వీడియోలో అన్నారు కదా, మా పిల్లలంతా ఏం చేసిండు ఎంత వాళ్ళ విడమతి రవి 90 రోజులు జరిగినాడు. విడమతి రవి 90 రోజులు జరిగింటే ఆయన గురించి ఎవరు పోలేదు. ఈ వినోద్ కుమార్ అనే వాడు పేరు పైసలు పెట్టి పేరు ఇప్పించలేదు. 90 రోజుల తర్వాత జైల్లోకి తీసుకొచ్చింది. అట్లా ఒకరి కాదు, ఎంతమంది విద్యార్థులు పాపం. మన సార్ ముస్లిం సార్ అన్సార్ సార్ నేను ఇద్దరు కలిసి అనేక సందర్భాల్లో కోర్టు చుట్టూ తిరిగి అనేక మందికి బెయిల్ పెట్టడం జరిగింది. కాబట్టి ఆయనకు పెన్షన్ కూడా ఇంతవరకు రాలేదు. తెలంగాణలో ఆయన ఉద్యమం చేస్తే పెన్షన్ కూడా సరిగ్గా ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్
మంచిగా సీరియస్గా పనిచేసిన వాళ్ళు ఎంతమందికి ఈ ఉద్యమకాలను గుర్తింపు వచ్చింది, ఎంతమందికి అవకాశం వచ్చింది అంటే 10% కూడా కాదు, 90% వరకు ఆడేవారు. సో 90% ఉద్యమంలో సీరియస్గా ఉన్నో సార్కు చాలా తెలుసు. ఎందుకంటే సార్ అనేక సందర్భాల్లో మొత్తం రాష్ట్రమంతా తిరిగి ఉస్మానియా అనేక సందర్భాలు వచ్చాడు. సో విద్యార్థులు ఎక్కడెక్కడ కాకతీయ, ఉస్మానియా కాదు కాకతీయ కానీ అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉస్మానియా మన సార్లు వెళ్ళలేము, విశ్వవిద్యాలయం లేదు, కూర్చొని మీటింగ్ లేదు. వరంగల్ పొలికేకలు, ఓరుగల్లు పొలికేకలో మేమంతా అక్కడ ఉన్నాం. విద్యార్థులు ఇక్కడ గర్జన అంటే ఇంత అంటే ఇవాళ చనిపోయిన నిషాద్ రెడ్డి చనిపోయినప్పుడు కానీ మిగతా వాళ్ళు ఎవరైతే చనిపోయిన ఉస్మానియాలో అదొక హడ్డీ. మానవ కమిషన్ పోయి రాత్రి 2 గంటల సార్ మనం 1 గంట 1 గంట రాత్రి జస్టిస్ కన్వెంట్ సార్ సుభాష్ రెడ్డి ఆయన పాప రాత్రి 1 గంట లేపి మేము ఆయన దగ్గరికి రావడం తీసుకొచ్చి అక్కడ కాల్పుల మోత రాపించాం. కాల్పుల మోత ఉస్మానియా ఆ కాల్పుల మోత ఆగిపోవడానికి కారణం మానవ కమిషన్ చైర్మన్ గారు సార్ మేమంతా కూడా వచ్చి ఆర్డర్ తీసుకురావడం జరిగింది. హాస్టల్స్ మూసేసి ఇలా అక్కడ టెంట్లు పిల్లలు చేసుకున్న దీక్షలు టెంట్లు నెట్టేసి టెంట్లు పోగొట్టే టెంట్ పై తీసుకొచ్చిన కదా హాస్టల్స్ తెప్పించారు, కోర్టుకు వెళ్ళి హాస్టల్స్ తెప్పించారు. ఇలా ఇంత ఉద్యమంలో విద్యార్థులకు 2 కళ్ళలాగా అన్సారి అటువైపు నేను ఇద్దరం కూడా ఉండి విద్యార్థులు ఉస్మానియా కేంద్రంగా ఉద్యమం జరిగితే పాపం అన్సారికి న్యాయం జరగాలి, నాకు న్యాయం జరగాలి. పోనీ నాకు న్యాయం జరగకపోయినా పర్లేదు, నేను 12 ఏళ్ళ ఉద్యోగాన్ని వదులుకొని ఇవాళ ఏ సర్వీస్ వదులుతున్నా మనం పెంచిన 5 ఏళ్ళ సర్వీస్ కనుక్కుంటే ఎవరైనా ఉన్నారా ఉస్మానియా యూనివర్సిటీలో కానీ ఎక్కడైనా కాదు. కనీసం అదే 12 ఏళ్ళ సర్వీస్ వదులుకొని ఈయన వచ్చి ఉద్యమంలోకి సామాజిక తెలంగాణ కోసం లేదంటే దక్షిణాది ఉద్యమాన్ని ఇవాళ చేస్తున్నాడు కాబట్టి మనం సపోర్ట్ చేస్తామని ఇవాళ అనుకున్న వాళ్ళు ఎంతమంది. వాళ్ళ ఉద్యోగం లేదని బాధ కాదు, మీ సపోర్ట్ రాలేదు బాధ. నేను ఈ వర్గాల కోసమే కదా రాజధాని చేసింది, మీకోసమే కదా. ఈ 93% ఈ బడుగు వరైన వర్గాల కోసమే కదా బాబాసాహెబ్ వారసుగా రాజధాని చేసింది. ఇవాళ నేనేమంటున్నానంటే తెలంగాణ వచ్చింది రెడ్డి వర్గాల కోసమే రాలేదు, మొత్తం మన ఓట్లేస్తే వచ్చింది వాళ్ళ అధికారుల వాళ్ళకి. అవునా కదా? 93% ఉన్న ప్రజలు ఓట్లేకపోతే కేసీఆర్ అధికారులకు వచ్చాడే, వాళ్ళ రేవంత్ రెడ్డి అధికారులకు వచ్చేవాడా? మరి ఓట్లు మన అధికారులు ఎవరికాలు వాళ్ళే ఉండాలా? అందుకే ఇవాళ విద్యార్థుల లోకాన్ని నేను ఒకటే రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను, మీరు కేవలం ఇక్కడికే పరిమితం కాకండి. మీ హక్కుల కోసం కొట్లాడుతూనే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా మాస్టర్కి అందుకోండి. పొలిటికల్ పాలసీ మాస్టర్కి అని చెప్పేసి ఆనాడు ఒక చారిత్రక సందర్భం మీకు వచ్చింది. ఉస్మానియాల గర్జన, విద్యార్థి గర్జన తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకొని ఉంటే ఇవాళ మిమ్మల్ని మీరే ఈ తెలంగాణను శాసించగలరు. ఆ చారిత్రక తప్పిదం జరిగిపోయింది, అయిపోయింది. ఇప్పటికైనా కూడా మీరు ఆ నిర్ణయం తీసుకోవాలి. తీసుకుంటే ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాలు మారిపోతాయి. ఇవాళ తెలంగాణలో మనం ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం అవసరం కూడా లేదు. మన హక్కుల కోసం, మన ఆత్మగౌరవం కోసం, మన ప్రజల యొక్క విముక్తి కోసం మనం కొట్టాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ 3 ముఖ్యమైన అంశాలు చిన్న రాష్ట్రం గురించి చెప్పాడు. ఫస్ట్ అంశము చిన్న కులాలకు తోడ్పాటు. రెండో అంశం ఏంటంటే చిన్న రాష్ట్రాలు ఏర్పడితే ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెందాలని చెప్పారు. ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెందారు. వాళ్ళకు విద్య, ఉచిత నాణ్యమైన విద్య, వైద్యం, వాళ్ళకు భూమి, సంపద, వాళ్ళకు అవకాశాలు అన్నీ వస్తాయని చెప్పాడు. వచ్చినాయా? ఆ 10 ఏళ్ళలో వచ్చినాయా? రాలేదు. ఇప్పుడైనా రావాలి. సో కాబట్టి ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెందడానికి చిన్న రాష్ట్రాలు కావాలి. తర్వాత 3వ ముఖ్యమైన అంశం ఏంటంటే వాళ్ళ పరిపాలన విభజన కోసం. పరిపాలన కొందరు గుప్పించ ఉండదు, పరిపాలన ఒక కమ్యూనిటీ గుప్పించ ఉండదు, ఒక కులం గుప్పించ ఉండదు, ఒక మతం గుప్పించ ఉండదు, ఒక ప్రాంతం గుప్పించ ఉండదు. పరిపాలన విభజన కోసం వాళ్ళ చిన్న రాష్ట్రాలు ఏర్పడాలన్నారు అంబేద్కర్. నిన్నగా మొన్న బాబాసాహెబ్ అంబేద్కర్ అంత పెద్ద విగ్రహాన్ని కూడా 125 అడుగుల విగ్రహం గత ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కనీసం అక్కడికి పైన రాదు లేడు. కాబట్టి ఇవాళ
మనం బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో పయనించి పెరియార్ మార్గంలో పయనించి తెలంగాణలో సామాజిక తెలంగాణ వైపు అడుగు పడిన వాళ్ళకు న్యాయం జరిగే వైపు మనం వెళ్ళాలి. తప్పకుండా మనం ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఇలా మనము మన విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తున్నారు సార్. ఎందుకంటే ఉద్యమ నాయకుడిగా ఆయనకు ఒక మంచి పేరు ఉంది. సో కాబట్టి మంచి గుర్తింపు ఉంది ఆయనకు. సో ఆయన ద్వారా ఇవాళ ఈ హక్కులను సాధించుకోవడమే కాకుండా వారికి కూడా ఇవాళ మంత్రి పదవి రావాలని చెప్పేసి మన విద్యార్థులు డిమాండ్ చేయాలి, మనమంతా డిమాండ్ చేయాలి. అది కూడా విద్యాశాఖ మంత్రి కావాలి, వేరే మంత్రి కావాలి, విద్యాశాఖ మంత్రి కావాలి. ఎందుకంటే విద్య అత్యంత కీలకమైంది. దానికి బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన విద్యాశాఖ మంత్రి చేయాలని డిమాండ్ చేస్తూ మీ యొక్క సమస్యలన్నిటి కూడా సార్వత్రికంలో పరిష్కారాన్ని మనం అందుకునే విధంగా కృషి చేస్తూ, అంతేకాకుండా మనకు కూడా అవకాశాలు ప్రభుత్వ పరిపాలనలో భాగస్వామ్యం అయ్యే విధంగా సార్ తన వంతు కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ చదవలసిన జోడి సామాజిక